ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ను కట్టడి చేయాల్సింది పోయి చైనా నిస్సిగ్గుగా పాక్కు సాయం చేస్తోంది. ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ హద్దులు కూడా చెరిపేస్తోంది చైనా. చివరకు దక్షిణాసియా జల వ్యవహారాల్లో కూడా చైనా జోక్యం ఆందోళనకర స్థాయికి చేరుకుంటోంది. భారత్పై ఉన్న వ్యతిరేకతతో పాకిస్తాన్కు సాయం చేయడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న మొహమ్మద్ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా పూర్తి చేయడానికి చైనా భరోసా ఇచ్చింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అడ్డు ఆపు లేకుండా పాకిస్తాన్కు కావాలనే చైనా సాయం చేస్తోంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి క్రమంలో సింధు జల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లుగా భారత్ ప్రకటించడంతో పాకిస్తాన్కు మింగుడు పడడం లేదు. దీంతో నేనున్నాను అని పాక్లో అభయమిస్తోంది చైనా. మొహమ్మద్ జల విద్యుత్ ప్రాజెక్టుకు వేగంగా నిర్మిస్తానంటూ కూడా చెప్పుకుంటోంది. ఇక డ్యామ్ కాంక్రీట్ ఫిల్లింగ్ పనులు కూడా మొదలైపోయాయంటూ కూడా ఇది ప్రాజెక్ట్ నిర్మాణంలో ముఖ్యమైన మైలురాయి అని చైనా చెప్తోంది. డ్రాగన్ ఇప్పటికే బ్రహ్మపుత్రపై భారీ డ్యామ్ ప్రతిపాదనతో ముందుకెళ్తోంది. ఇవన్నీ చూస్తూ ఉంటే గనక భారత్కు చైనా హెచ్చరిక పంపినట్లుగా మనకు కనిపిస్తోంది. అంటే ఇండైరెక్ట్ గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ అసలు ఎందుకు ఈ విధంగా ఎవరైనా సరే ఉగ్రవాదుల్ని హతం చేయాలి, లేదంటే ఉగ్రవాదులు రూపుమాపాలని చెప్పి చూస్తున్నటువంటి తరుణంలో చైనా మాత్రం భారత్ మీద ఉన్న కోపంతో పాకిస్తాన్కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అదేవిధంగా దక్షిణాసియాలో జల వ్యవహారాలపై చైనా పట్టు సాధించాలని చెప్పి చూస్తుందా? ఇట్లా చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. దీని గురించి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు నర్రా విజయ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత అనేక పరిణామాల గురించి మనం చూస్తున్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. కానీ చైనా సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా చూడొచ్చు? ఎప్పుడైతే మనం సింధు నదీ జలాలను ఆపేస్తున్నాము అని చెప్పిన తర్వాత, ఆ ఒప్పందం విరమించుకోవడానికి ట్రై చేస్తున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చైనా సపోర్ట్ చేయడము ఏ విధంగా చూడొచ్చు? ఇండైరెక్ట్ గా అది ఇండికేషన్ భారత్కేనా? ఆశా గారు, మీరు అనేది మొహమ్మద్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గురించేనా? ఎస్ ఎస్. యా, దానికి సంబంధించి అయితే మీడియాలో 2 రోజులు లేదా అంతకు ముందు నుంచి గత 15 రోజుల నుంచి వస్తున్నటువంటి కథనాలు వక్రీకరణతో కూడుకున్నాయి అని చెప్పాల్సి వస్తున్నందుకు నేను మరోసారి చెప్తున్నా, వక్రీకరణతో కూడినవి. ఆ ప్రాజెక్ట్ ని 2019లోనే చైనా సాయంతో పాకిస్తాన్ ప్రారంభించింది నిర్మాణం. ఇటీవల దానికి సంబంధించి భారత ప్రభుత్వము సింధు నది జలాలకు సంబంధించి ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ ను వేగవంతంగా నిర్మించాలి అనేటువంటి దాని మీద కేంద్రీకరణ పాకిస్తాన్ ప్రభుత్వం పెట్టింది తప్ప, ఏదో పహల్గాము ఉదంతం తర్వాత మన దేశం సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడం, దానికి ప్రతిగా ఏదో తెల్లవారేసరికి అక్కడ చైనా ప్రాజెక్ట్ కడుతోంది అనేటువంటిది వాస్తవ విరుద్ధమైనటువంటి అంశం. 2019లోనే అది దాదాపు 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, మల్టీపర్పస్ ప్రాజెక్టు కూడా అయి ఉండొచ్చు నేను కూడా. అది నిర్మాణం ఎప్పటి నుంచో ప్రారంభం అవుతుంది. ఇప్పటికి 6 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అందువలన దానికి అంటే 6 years నుంచి కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి దానికి కంటిన్యూ చేయడం అవసరం అంటారా? కంటిన్యూ చేయడం అవసరం అంటే పాకిస్తాన్ చైనా మధ్య సంబంధాలు మన దేశానికి పాకిస్తాన్కి మధ్య వైరాన్ని ఉండబట్టి మారుతాయని ఎందుకు అనుకోవాలి? మనతో సంబంధాలు కనుక ఉండేట్లయితే, మన సంబంధాలు కనుక అదే కనుక ప్రాతిపదిక అయ్యేట్లయితే, మరి పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చినటువంటి అమెరికా, F-16 విమానాలు ఇచ్చినటువంటి అమెరికా, అదేవిధంగా F-16 విమానాల ఆధునీకరణకి నవీకరణకి ట్రంప్ మొన్న ఫిబ్రవరిలో కొన్ని 100 కోట్లు ఇచ్చారు. మరి అమెరికా దాన్ని ఎందుకని వెనక్కి తీసుకోలేదు? అదేవిధంగా పాకిస్తాన్ కి IMF లో రుణం ఇవ్వడాన్ని మనం వ్యతిరేకిస్తే, మరి మనకి మద్దతుగా అమెరికా ఎందుకు మనకి మద్దతుగా నిలబడలేదు? ఎందుకని వ్యతిరేకించలేదు? అదేవిధంగా తాజాగా ADBలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లో పాకిస్తాన్ కు రుణం ఇస్తే మరి అందుకని అంతర్జాతీయ పరిణామాలు అనేటువంటివి మనకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి వైరాన్ని మిగతా దేశాలన్నీ మన వైపునో లేదా పాకిస్తాన్ వైపునో చేరాలనేటువంటి
అదేమి ఒప్పందం ఏమీ లేదు కదా. ఉమ్. ఏ దేశానికి ఉండేటువంటి కానీ చూస్తూ సంబంధాలు ఆ ఉంటే అది దేశం అనిపించడం లేదా ఎప్పుడో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇప్పుడు దానికి సంబంధించి కదలికలు అనిపించడం రావడం? లేదా అంటే ఉమ్, మనకి పాకిస్తాన్ కు మధ్య ఉన్నటువంటి వైరాన్ని బట్టి అలా అనిపిస్తుంది. కానీ అంతర్జాతీయ సంబంధాలు అనేటువంటి అట్లా ఉండవు కదా. ఉమ్, అంతర్జాతీయ సంబంధాలు మన చుట్టూ తిరగాలని అంతర్జాతీయ సంబంధాలని అనుకుంటే మనం అంత శక్తివంతులం కాదు మన దేశం. ఉమ్, ఏ ఒక్క దేశమైనా కానీ పాకిస్తాన్ ఉగ్రవాద దాడి చేస్తే ఎవరైనా మనమే, అమెరికా ఖండించిందా పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని? ఉమ్, ఎందుకు ఖండించలేదు? ఉగ్రవాదాన్ని ఖండించడం వేరు. చైనా ఖండించింది, అమెరికా ఖండించింది, అనేక దేశాలు ఖండించినాయి. కానీ ఉగ్రవాదులను పంపించింది పాకిస్తానే. ఈ పాకిస్తాన్ సంగతి తేల్చాలి అని చెప్పేసి మరి మనకి జిగిని దోస్త్ అనుకుంటున్నటువంటి అమెరికా లేదా ఫ్రాన్స్, బ్రిటన్ ఈ దేశాలన్నీ ఎందుకు మాట్లాడలేదు? ఉమ్, అందుకని మన కోణంలో మీరు చెప్పిన దాని ప్రకారం మన కోణంలో మనకు అనిపించవచ్చు. కానీ అంతర్జాతీయ పరిణామాలు అనేటువంటివి మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను బట్టి ఉండవు. అవి భిన్నమైనటువంటి పరిణామాలలో ఆ విధమైనటువంటి ఉంటాయి. మరి మనకి చైనా పహల్గామ్ ఉదంతం జరుగుతుందండి 2019లోనే. ఉమ్, పాకిస్తాన్ కి చైనాకి తెలుసా? చైనా కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టి పెడుతున్నటువంటి ప్రాజెక్టులన్నీ మనకి పాకిస్తాన్ కి తగాదా వచ్చింది కనుక వాళ్ళు ఎందుకు వెనుకపోతారు? వాళ్ళు ఎందుకు నష్టపడతారు? పోనీ మన ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందా చైనాకి? అందుకని మనం దాన్ని అప్పటి నుంచి స్ట్రాంగ్ చేసే పని లేదని ఉంది. ఇక్కడ పాకిస్తాన్ కేవలం పావుగానే ఉండబోతుంది. విశాలమైనటువంటి కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్, ఇక్కడ పాకిస్తాన్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుందంటే అది ఇండియా మీద ఉన్నటువంటి కోపంతో, లేదంటే ఇండియాకి నష్టం చేకూర్చాలనే ఉద్దేశంతోనే చేసుకొస్తోంది. కానీ ఇక్కడ చైనా దృష్టిలో పావుగా వాడుకుంటుంది పాకిస్తాన్ ని అనేది కాదనుకోవచ్చా? పావుగా చైనా పాకిస్తాన్ ని పావుగా వాడుకుంటుంది. అది మీ అభిప్రాయం. మీ అభిప్రాయం నేను కాదన్ను. మీ అభిప్రాయం మీరు కలిగి ఉండొచ్చు. నేనేమంటున్నానంటే మొత్తంగా చూసినప్పుడు చైనాకు వ్యతిరేకంగా ఇంత పెద్ద భారతదేశాన్ని అమెరికా పావుగా వాడుకుంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నా. మరి దాని సంగతి ఏంటి? అందుకని ఇవన్నీ కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో మనం అనుకున్నట్టుగా లేదా మనకు ఉదాహరణకి ఇప్పుడు ఈ నెలలో G7 సమావేశం జరగబోతా ఉంది కెనడాలో. గడిచినటువంటి 6 సమావేశాలకి 6 దేశాలు ఆతిథ్యం ఇచ్చినటువంటి 6 దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారిని అతిథిగా ఆహ్వానించాయి, మన సభ్యురాలు కాకపోయినా. కానీ ఈసారి కెనడా మనకు ఆహ్వానమే లేదు. ఎందుకని మరి ఇంత విశ్వగురువు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం కలుగుతున్నటువంటి నాయకుడిని ఎందుకని కెనడా లెక్క చేయకుండా అసలు ఇన్విటేషన్ కూడా పంపలేదు? దానికి ఏం చెప్తాం మనం? అందుకని ప్రపంచ రాజకీయాల్లో భాగంగా లేదా ప్రపంచ పెట్టుబడులు అనేటువంటివి ఒక 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల కారణంగా మూడో దేశం వాటిని అట్లా ఉపసంహరించుకోవడం లేకపోతే మధ్యలో ఆగిపోవడం అనేటువంటిది ఉండదు అనేది మనం గమనించాలి. ఓకే, ఎస్ విజయ్ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. మ్యూట్ లో ఉన్నట్టుంది, ప్లీజ్ ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, ఎస్ విజయ్ గారు, చూస్తున్న పరిణామాలు అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తున్న తర్వాత అయితే మొహమ్మద్ జల విద్యుత్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడము, తొందరలోనే దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ చూస్తున్న తర్వాత అదేవిధంగా దక్షిణాసియాకు సంబంధించి జల వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటూ చైనా ముందుకెళ్ళడం, మనం ఒక విషయాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే సింధు జలాలను ఆపేస్తామని చెప్పిన తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చిన రియాక్షన్, మీరు అక్కడ వాటర్ ఆపేస్తే మేము ఇక్కడ రక్తం పారిస్తామని చెప్పి వచ్చినటువంటి విషయం కూడా చూసాం. ఇప్పుడు అదేది లేకుండా అంటే భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా చైనా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ అనడంలో తప్పేమైనా ఉందంటారా? చూడండి, రక్తం పారిస్తాం, సింధు జలాలు, ఇది పాకిస్తాన్ ఎప్పుడైనా ఇండియాతో చూస్తే పాకిస్తాన్ ఎప్పుడు గెలవదు. అది భారతదేశానికి ఒక చిన్న కాలిగోటితో సమానమైనటువంటి దేశం. దాన్ని ముందల పెట్టి భారతదేశంలో రాజకీయం చేస్తున్నటువంటి అంశం చూడాల్సినటువంటిది అదొక అంశం. మనం చైనాతో పోటీ పడాలి, చైనాతో ఆ స్థాయి దేశంగా ఉండాలి. అది పాకిస్తాన్ అనేది ఒక చిల్లర మనకు అసలు అది లెక్కలోకి తీసుకోవాల్సినటువంటిది కాదు భారతదేశం. దాన్ని వీర లెవెల్లో ఇప్పుడున్న ప్రభుత్వము పార్టీ ఎక్కువ ఓవర్గా చేసి చూపిస్తున్నటువంటి అంశం కూడా ఉన్నది చైనాతోటి. చైనాకు సంబంధించినటువంటి దాంట్లో నిరంతరం అది మన శత్రు దేశంగానే వ్యవహరిస్తుంది కదా చైనా కానీ పాకిస్తాన్ కానీ. అంతో ఎంతో కొంచెం వ్యాపారాలకు సంబంధించో ఇంకేదైనా రిలేషన్స్ పెంపొందించుకునే విధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి.
అది కూడా లేదు. అది కూడా క్రమంగా రోజింత పోతుంది. గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు ఏంటంటే ఇంటి చుట్టూ శత్రువులను చేసి పెట్టి ఎప్పుడెప్పుడా భయంగా భారత ప్రజలు బతికే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వము మోడీ అయితే చేసిండండి. కనీసం అంతకుముందు భూటాన్ కొంచెం మిత్రదేశంగా ఉంటున్నటువంటిది ఉంటుండే, నేపాల్ ఒక తీరుగా ఉంటుండే, శ్రీలంక ఒక తీరుగా ఉంటుండే. ఇవన్నీ కూడా ఇప్పుడు చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. ఆ రకమైనటువంటి వ్యవహారం మోడీ చేసిండు. మోడీ 11 సంవత్సరాల నుంచి ప్రపంచం అంతా తిరిగిండు. కొత్త డ్రెస్సులు వేసుకొని విమానంలో ఎక్కువ మొత్తం తిరిగిండు. చివరికి ఏమైందండి? చివరికి ఇందాక అంటున్నట్టు మనకి ఎవరు సపోర్ట్ రావట్లేరు. ఆఖరికి నిన్న అంటున్న G7 దానికి ఆహ్వానం కూడా లేకుండా పోయింది. యుఏఈ కూడా ఖండించట్లేదు. దాడికి సంబంధించి పాకిస్తాన్ పట్ల ఒక సాఫ్ట్ కార్నరే వ్యవహరిస్తున్నటువంటి విషయం. మరి ఇన్ని సంవత్సరాలు తిరిగి 12 సంవత్సరాలు ప్రపంచ యాత్ర చేసి దేశాన్ని ఎక్కువ వదిలేసి పార్లమెంట్ జరుగుతున్న ఇతర దేశాలు తిరిగినటువంటి ఐక్యరాజ్య సమితిలో శాసనసభ్యత్వం సాధించలేకపోయిండు. ఇప్పుడున్నటువంటి ప్రపంచ రాజకీయాల్లో ఈ పాకిస్తాన్ సంబంధించినటువంటి దాంట్లో ఇన్ని దేశాలు తిరిగి చెప్తున్నా మళ్ళీ వాళ్ళే పాకిస్తాన్ వాళ్ళు కూడా తిరిగి మనకు పూర్తిగా అనుకూలంగా లాబింగ్ ఏది మరి? నీకు ఆ డబ్బులు ఆపలేకపోయినావు, ఏడీబీ బ్యాంక్ది ఆపలేకపోయినావు, కొలంబియా కూడా ఖండించింది. మళ్ళీ తర్వాత పోతే అప్పుడు మన పట్ల ఓ సానుకూలత వాళ్ళు ప్రకటించిన దాన్ని వెనక్కి తీసుకున్నటువంటిది కనిపిస్తుంది. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు 11 సంవత్సరాల క్రితం ఉన్న విదేశాంగ విధానం కావచ్చు, ప్రపంచ రాజకీయాల్లో కావచ్చు, పలుకుబడి ఏమైంది? మొత్తం తగ్గిపోతుంది. మోడీకి సంబంధించి మోడీ దేశభక్తియుతంగా వ్యవహరించట్లేదు, కేవలం వ్యాపార భక్తుడే అయిపోయినాడు. వ్యాపారానికి సంబంధించి ఇప్పుడు చైనాతో ఇట్లా అన్నయ్య, చైనాతో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మొత్తం మళ్ళీ అదానికి సంబంధించి గుజరాత్ వాళ్ళకి సంబంధించిన వ్యాపారులే ఇంపోర్ట్స్ చేసుకుంటారు. చైనాతో ఆ రకమైన సంబంధాలు కొనసాగిస్తుంటారు. ఎవరు? వీళ్ళ లాభాల కోసమే, అదానీ కోసము, దీనికోసం. ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు బిగ్ డీల్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టు చేస్తున్నారు. అమెరికా వాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేసినట్టు, అట్లా చేస్తే లొంగుతారు అనేటువంటి ఆ బిగ్ డీల్ కి సంబంధించినటువంటిది ఒప్పందం అయ్యేంత వరకు ట్రంప్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. ఇప్పటికి ఇన్నిసార్లు ట్రంప్ అన్నా కానీ ఒక్కసారి మోడీ ఖండించలేదండి. దాదాపు మన భారతదేశం సార్వభౌమ అధికారాన్ని అమెరికాకు మొత్తం కాలకాడ పడేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాళ్ళు ఇక కొద్ది రోజులు అయితే ట్రంప్ అంటాడు, మా భారతదేశం మా 51వ రాష్ట్రం అనే పరిస్థితి. మనం చైనా గురించి మాట్లాడదాం. ట్రంప్ దీంట్లో ఎన్వైరన్మెంట్ ఉందా లేదంటే మేము 2 రాష్ట్రాల మధ్య సఖ్యత ఇవన్నీ చైనాకు మనకేంటి? దేశంలో జనాభాలో మనము వాళ్ళు ఒకే రకంగా ఉంటున్నటువంటి ఒకే స్థాయిలో ఉన్నాం. చైనాతో పోటీ పడాలంటే చైనా పాకిస్తాన్ సపోర్ట్ 100% చేస్తుంది. ఎందుకు? ఒకసారి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత కూడా మనకు శత్రు దేశంగానే మనం చూస్తున్నటువంటి విషయం. నిన్న మన అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటుంది, అయినా మోడీ సపోర్ట్ చేయడు. వాళ్ళకు ఇంకా కొంచెం భూభాగం కూడా అప్పగించినారు. వస్తున్న వార్తలు భూభాగం అప్పగించినా గానీ యుద్ధం చేయరు. వాళ్ళతో ఏమన్నారు? ఖండించడు, ఏది చేయనటువంటిది, అప్పగించలేదని అదరగొట్టేటువంటిది, తోసేసేటువంటిది. ప్రజల్లో మాత్రం చైనా అంటే ఒక వ్యతిరేకత, శత్రు దేశంగా ముద్రేయాలి చైనా అంటే ఒక. అందుకే కదా మనం మేక్ ఇన్ ఇండియా నినాదం కూడా తీసుకొచ్చి మన వస్తువులు మనం ముందు పెట్టుకోవాలనే నినాదం కూడా అప్పుడే వచ్చింది కదా. కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కోటేశ్వరరావు గారు, దీనివల్ల ఇండియాకి ఏ విధంగా అంటే పాకిస్తాన్ అంటే ఇప్పుడు విజయ్ గారు చెప్పారు అది చాలా చిన్న దేశం, దాన్ని అసలు మనం మాట్లాడడానికి కూడా సరితూగినటువంటి దేశం. అట్లాంటి దేశాన్ని ఇంత హైప్ చేస్తున్నారు, ఏదో ఉందన్నట్టుగా మనం చూస్తున్నాం తప్ప అంత సీన్ లేదా దేశానికి అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకి తెలుసు. ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇంకా దారుణంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు చైనా సపోర్ట్ వల్ల పాకిస్తాన్ని భారత్కి ధీటుగా ఎదుర్కొనే విధంగా చైనా తయారు చేయబోతుందా పాకిస్తాన్ని అనేది మరొక ప్రశ్న కూడా వస్తోంది. ఈ వాటర్ ఇష్యూస్ లో కావచ్చు, వేరేది కావచ్చు, పాకిస్తాన్ కి ఇండైరెక్ట్ గా చైనా సపోర్ట్ చేస్తూ ఎదగడానికి చేస్తుందా అనేది. పాకిస్తాన్ కి చైనా సాయం అనేటువంటిది ఇటీవల సంవత్సరాల్లో చేస్తున్నటువంటిది అది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఎందుకంటే దానిలో పరస్పర ప్రయోజనాలు ఉన్నాయి. అట్లాగే పాకిస్తాన్ కి మన దేశానికి ఉన్నటువంటి వైరాన్ని, పాకిస్తాన్ ని మనకి శత్రు దేశంగా నిలబెట్టడానికి పాకిస్తాన్ ఏర్పాటు చేసినప్పటి నుండి అమెరికా సాయం చేస్తా ఉంది కదా. దాన్ని ఎవరు ఆదుకున్నారు? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల పాటు అమెరికా కదా ఆదుకుంది. అది కూడా మరి బహిరంగ రహస్యమే కదా.
ఇప్పటికే ఆదుకుంటుంది కదా. F-16 యుద్ధ విమానాలు మనకి ఇవ్వలేదు, పాకిస్తాన్కి ఇచ్చింది. మన దగ్గర వాటికి సమానమైనటువంటి యుద్ధ విమానాలు లేవు కనుక మనం రాఫేల్, ఫ్రాన్స్ నుంచి రాఫేల్ విమానాలు కొనుక్కున్నాం. ఎందుకని మరి మనకు అమెరికా ఏమో మిత్ర జిగిని దోస్త్ దేశం ఎందుకని అయిపోయింది. మరి ఇంకోటి ఏమవుతుంది మరి. అందుకని నేను అందుకే చెప్పాను, అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు విజయ్ కుమార్ చెప్పినట్లు చుట్టుపక్కల దేశాలు అన్నింటితోటి తగాదా పెట్టుకున్నటువంటిది లేదా దూరం చేసుకున్నటువంటి వ్యవహారం చైనా చేసిందా? ఎవరు చేశారు? నరేంద్ర మోడీ గారి స్వయంకృతం. ఎందుకు అంటే అమెరికాతో చేతులు కలపాలనేటువంటి దాంతో అమెరికా అంటే ఈ దేశాలన్నిటికీ పడదు. ఈ దేశాలే కాదు, ప్రపంచంలో ఏ దేశానికి పడదు నిజానికి అమెరికా అంటే. అటువంటి అమెరికాతో చేతులు కలిపిన తర్వాత మన దేశాన్ని ఎవరు నమ్ముతారు? చుట్టుపక్కల ఉన్నటువంటి, ఉదాహరణకి డోక్లాం గురించి పెద్ద ఎత్తున ఇంతకుముందు చర్చ జరిగింది కదా. ఆ డోక్లాం విషయంలో మన మిలిటరీ వెళ్ళి అక్కడ చైనా పనులు చేయడాన్ని అడ్డుకుంది. ఆ తర్వాత జరిగింది ఏమిటి? అదే భూటాను, మీరు మా దేశానికి రావద్దు, మేము చైనా చూసుకుంటాము, మీరు మా దేశాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పేసి మన దేశాన్ని అడ్డుకుంది. అదే భూటాన్, ఒక చిన్న దేశం, మన మీద ఆధారపడేటువంటి దేశం. అందుకని మనం అనుసరించేటువంటి విధానాలు కూడా ఇతర దేశాల మీద ఉంటాయి. ఈ రీత్యా చూసినప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టినంత మాత్రాన, చైనా ఒక ప్రాజెక్ట్ కట్టినంత మాత్రాన పాకిస్తాన్ ని మనకి ధీటుగా రూపొందించేటువంటిది అదేమి కాదు. ఒకవేళ అదే గనుక అయ్యేట్లయితే ఒక ప్రాజెక్ట్ తో గనుక పాకిస్తాన్ మనకి ధీటుగా తయారయ్యేట్లయితే మరి మన దేశం 11 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళు? దక్షిణాసియాలో జల వ్యవహారాలకు సంబంధించి చైనా ఎక్కువ జల వ్యవహారాలకు సంబంధించి సింధు నది అనేటువంటిది చైనాలో పుడుతుంది. ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సింధు నది, బ్రహ్మపుత్ర నది రెండు కూడా చైనాలో పుట్టి బ్రహ్మపుత్ర మన దేశానికి వస్తుంది. సింధు నది మన దేశం మీదుగా పాకిస్తాన్ లో ఎక్కువ ప్రవహిస్తుంది. మరి అంతర్జాతీయంగా మరి నదులకు తెలియదు కదా, భారతదేశం పాకిస్తాన్ చైనా ఇలా కొట్టుకుంటాయని పుట్టినప్పుడు నదులకు తెలియవు కదా. తెలుసుంటే పుట్టుండేది కాదు అలా అనుకునేట్లయితే. అందుకని ఇప్పుడు భారతదేశం ఈ విధమైనటువంటి జలదాడి ప్రారంభించిన తర్వాత తన ప్రాజెక్ట్ ని తొందరగా కట్టుకోవాలనుకుంది. అంతే తప్ప 6 సంవత్సరాల నుంచి నిర్మాణం అవుతున్నటువంటి దాన్ని త్వరగా కట్టుకుంటే మనకి అది నష్టమే ఉంది. వాళ్ళ జాగ్రత్త వాళ్ళు పడుతున్నారు, మన జాగ్రత్త మనం పట్టలేదా? బ్రహ్మపుత్ర మీద మన ప్రాజెక్టులు మనం కట్టుకోవట్లేదా? లేకపోతే సరిహద్దుల్లో గాల్వన్ లోయ ఉదంతం జరిగిన తర్వాత మనం సరిహద్దుల దగ్గరికి రోడ్లు వేసుకున్నాము, రైలు మార్గాలు వేసాము. ఎందుకని వేసుకున్నాం? ఎందుకంటే మన జాగ్రత్త మనం, ఏదో జరుగుతుంది లేదా ఇంకోటి ఏదో జరుగుతుందని కాదు, ఎవరి జాగ్రత్త వాళ్ళు పడాలి. ఆ జాగ్రత్త పడేటువంటి హక్కు ప్రతి దేశానికి ఉంటది. అందుకని దాన్ని చూసి మనం భయపడి మన సంగతి ఏమిటి, మనం ఎందుకని మాట్లాడట్లేదు? రాఫేల్ విమానాలు, యుద్ధ విమానాలు కూలిపోయినాయి అంటే అది లేదని చెప్పారు ముందు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? కూలిపోవడం సమస్య కాదు, మనం అసలు విజయం నష్టపోయాము, ఎంత నష్టపోయాం అనేది కాదు, ఎందుకు నష్టపోయాం అనేది దాంట్లో చెప్పలేదు. ఆ మాట ముందే చెప్పచ్చు కదా. ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? దేశంలో ఉన్నటువంటి జనాన్ని అందరినీ తప్పుదారి ఎందుకు పట్టించారు? మంది ఒక్కటి కూలిపోలేదు, మనం అంతా సురక్షితంగా ఉన్నాం, ఇవి కదా చెప్పింది. మరి ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు? పోనీ చెప్పొద్దు అనుకున్నారు అప్పుడు, మరి ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు? ఇప్పుడు చెప్పి మళ్ళా దానికి ఒక సమర్థన. నష్టం సమస్య కాదు, వికెట్లు పడిపోతాయి, వికెట్లు పడిపోయినా కానీ క్రికెట్ లో గెలవటం ముఖ్యం అని చెప్పేసి క్రికెట్ కి యుద్ధానికి పోల్చి అని చెప్తున్నాడు. అందుకని ఇవన్నీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఇవన్నీ భాగంగా ఉన్నాయి. ఉదాహరణకి ఏదైనా మన ఇంటి పక్కన ఉన్నవాడు మన మీద అన్యాయంగా మనల్ని కొట్టాడు. కొట్టినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి 1 రోజు 2 రోజులు సానుభూతి తెలుపుతారు. కానీ మొత్తం రోజంతా, మొత్తం కాలం అంతా, సంవత్సరం పాటు మన చుట్టూతో ఉండి ఎదుటి వాళ్ళకి ఇంకా మిగతా పనులేమి చేసుకోకుండా ఉండరు కదా. దేశాలు కూడా అంతే. ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్ విజయ్ కుమార్ గారు. దీనివల్ల పాకిస్తాన్ కి ఎంత మేలు జరుగుతుందో తెలియదు, భారత్కి వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. చైనా ఎంత పాకిస్తాన్ సపోర్ట్ చేసినప్పటికీ కూడా భారత్ ని మించిపోయే విధంగా పాకిస్తాన్ ని చేద్దాము, లేదంటే భారత్ మీద ఉన్నటువంటి కోపంతోనో ఈ విధంగానో పాకిస్తాన్ ని మేము మధ్యగా పెట్టుకొని దీని ద్వారా యుద్ధాన్ని బలోపేతం చేయడం అనేది జరగని పని. కానీ దీనివల్ల ఏదైనా పాకిస్తాన్ కి యూజ్ అయ్యే పరిస్థితి కానీ ఏదైనా ఉంటుందనుకోవచ్చా?
ఈ మొహమ్మద్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ గురించి. పాకిస్తాన్ ఎప్పటికైనా మనకంటే అభివృద్ధి అయ్యే అటువంటి అవకాశం లేదు, ఏం కాదు చైనా సపోర్ట్ చేసిన. కాకపోతే మనకు శత్రువు వాళ్ళిద్దరు, ఇప్పుడు రెండు దేశాలు శత్రు దేశాలు కాబట్టి వాళ్ళిద్దరు ఒకటైతారు. మనకు ఎట్టి పరిస్థితుల్లో మనకు అనేక రకాల ఇబ్బందులు కలగజేసే ప్రయత్నం చేస్తారు. అందుకని మనం ఏం చేయాలనేదే ముఖ్యం. మనం ఆ రెండు దేశాల నుంచి దేశ సహజ వనరులను కావచ్చు, దేశ ప్రజలను కావచ్చు, ఏ రకంగా మనం కాపాడుకునే అటువంటిది, భూభాగాన్ని కాపాడుకునే అంశం, ఇవన్నీ మళ్ళీ ఏంది, వ్యాపారానికి వస్తే వ్యాపారం ఏం లేదు, మొత్తం నడిచిపోతుంది. ఒక పాకిస్తాన్ పక్క పెడితే చైనాకు ఇండియాకు మధ్యలో జోరుగా వ్యాపారాలు అయితే సాగుతున్నాయి. కొన్ని వేల కోట్ల వ్యాపారాలు సాగుతూనే ఉన్నాయి. ఆ వ్యాపారం సాగుతూనే ఉంది. అట్లా వ్యాపారాలు సాగుతూనే ఉంటే ఆ రకంగా మళ్ళీ చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఇవి రెండు శత్రు దేశాలే. మన భారతదేశం వరకు మాత్రం రెండు శత్రు దేశాలే. మనం అప్రమత్తత ఉండడము, మనం ఎక్కువగా స్ట్రాంగ్ గా తయారవడము. అటువంటి సందర్భంలో కొన్ని సందర్భంలో అమెరికాకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది, కానీ పూర్తిగా మనం సాగిలో పడ్డట్టు ఉండకూడదు. అమెరికా సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చైనా పెద్ద దేశం కాబట్టి అమెరికాకు కొన్ని అంశాల పట్ల సపోర్ట్ చేయాల్సి వస్తుంది. కానీ సపోర్ట్ చేసేంత మాత్రాన మొత్తం ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఇక సపోర్ట్ చేసిండని చెప్పి మొత్తం భారతదేశమే నాది, మనకు ఫోన్ చేసి నువ్వు సీజ్ ఫైర్ రాహుల్ గాంధీ అన్నట్టు కరెక్టే, నరేందర్ సరెండర్ అన్నట్టే అట్లనే జరిగింది. మరి ఆ రకమైనటువంటి వ్యవహారంలోకి పోకూడదు అనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్. ఫైనల్ గా ఒకటేనండి, మన స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలి, మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మనం వ్యవహరించాలి. అందుకని మిగిలినటువంటి దేశాలు వాళ్ళ రాజకీయాల్లో భాగం కావచ్చు, లేదా ద్వైపాక్షిక సంబంధాల్లో భాగం కావచ్చు, చేసుకునేటువంటి సాయాన్ని గురించి మనం గుండెలు బాదుకోకూడదు. మరి నిజంగా చైనా మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ అట్లా బలపరుస్తూ ఉందనుకుంటే మన నరేంద్ర మోడీ గారు చైనా నుంచి చేసుకునేటువంటి దిగుమతులన్నీ తక్షణం ఆపేయాలి. ఆయన ఏమీ ఆపేయలేదు. మన మన్మోహన్ సింగ్ హయాంతో పోల్చుకుంటే ఆయన రికార్డు స్థాయిలో తన రికార్డులను తానే నరేంద్ర మోడీ గారు బద్దలు కొట్టుకున్నారు. ఎందుకు బద్దలు కొట్టారు, ఎవరి కోసం బద్దలు కొట్టారు? అదానీ, అంబానీ లాంటి వాళ్ళందరూ కూడా చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని లాభాలకు అమ్ముకుంటున్నారు. ఆ వస్తువులను దిగుమతి చేసుకోవద్దని మీరు గనక నరేంద్ర మోడీ అడ్డుపడేట్లయితే మోడీని ఒక్క క్షణంలో పదవి నుంచి దించేస్తారు వాళ్ళు. అందుకని మనం ఆ విధమైన మొత్తంగా జరుగుతున్నది ఏమిటనేటువంటిది కూడా చూడాలి. నిజంగా అంత దేశభక్తులు అయినట్లయితే మరి మా చైనా నుంచి దిగుమతి చేసే వాళ్ళందరూ, ఈ భక్తులందరూ, దేశభక్తులందరూ ఆపేయాలి కదా. మరి పెద్ద దేశభక్తుడైనటువంటి నరేంద్ర మోడీ నిషేధం పెట్టాలి కదా. నిషేధం పెట్టకపోగా కొత్తగా ఇంకా కార్ల తయారీ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి అనుమతి ఇచ్చేశారు. 49% వాళ్ళకి షేర్ ఇచ్చేట్టు, 51% మన వాళ్ళు షేర్ తీసుకునేట్టుగా ఆమోదించేశారు. మరి దాన్ని ఏమనాలి? అందుకని మనం కొట్టుకుంటున్నాం. మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు మనం చైనా మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాం, కానీ పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళకి అటువంటిది ఏమీ లేదు. వాళ్ళకి లాభాలు, వాణిజ్యాలు, వ్యాపారాలు అంటారు. మిగిలినంత మైండ్ గేమ్ అంతే. సో దీనివల్ల కూడా భారత్ కి జరిగే నష్టం అయితే ఏది ఉండదు. చైనా ఎంత పాకిస్తాన్ సపోర్ట్ చేసినప్పటికీ కూడా, ఎంత సపోర్ట్ చేస్తుందో కూడా రానున్న రోజులు చూద్దాం. మరి మన కంట్రీ కూడా తీసుకున్న స్టెప్స్ ఏంటనేది కూడా చూద్దాం రాబోయే రోజులు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు, కోటేశ్వరరావు గారు.